వెల్కమ్ బ్యాక్ టు కలర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంది అంటే మా క్లినిక్ మొత్తం వీడియో మీకు చూపిస్తా. ఇది ఎంట్రెన్స్ అనమాట. ఇట్లా స్టారో లోగో, సోఫాస్, బ్యాక్గ్రౌండ్, ఫాల్ సీలింగ్. స్ట్రేట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ మొక్క ప్లాంట్ నేనే తీసుకొచ్చిన. నచ్చితే కామెంట్ చేయండి, ఎందుకంటే మొక్క వచ్చేసి తొందరగా ఖరాబ్ అవ్వదు. తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మన కన్సల్టేషన్ రూమ్ చూసుకోవచ్చు ఎట్లా ఉందో. కన్సల్టేషన్ రూమ్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ రూమ్, మిడిల్ రూమ్ వచ్చేసి ఫిజియో రూమ్. ఇది మేల్కు వాడతారు, ఫీమేల్కి వాడతారు, అలా ట్రీట్మెంట్ చేస్తారనమాట. ఇది కూడా సేమ్ రూమ్, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇలా ఓన్లీ మేల్ పర్సన్ మాత్రమే ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఫీమేల్ పేషెంట్లు మాత్రం ఇంట్లోకి రారనమాట. మీకు ఆల్రెడీ సైకిల్ తెలుసు. ఈ సైకిల్ ఇది ఎలక్ట్రికల్ సైకిల్ అనమాట. ఇది థ్రెడ్మిల్ విత్ దీని పేరేందో నాకు కూడా తెలియదు. తెలుస్తా, నేను కూడా చెప్తా ఉండే. ఇది వచ్చేసి బెడ్స్ పైన కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాము విత్ వైబ్రేట్. ఇది దీనిపైన నుంచి ఉంటే మనిషిని వైబ్రేట్ చేస్తుంది. మనకు దాంట్లో ఈ ఐటమ్ పేరు కూడా తెలియదు. ఇది వచ్చేసి పెరాలసిస్ కేసెస్కు వచ్చేసి మనకు ఎక్సర్సైజ్ చేపిస్తారు. వాళ్ళకి సంబంధించింది. ఇది చిన్నపిల్లలకు సంబంధించింది. ఇది కూడా చిన్నపిల్లలకు సంబంధించింది. షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవుతుంది. ఇంకోటి షోల్డర్ పెయిన్ ఇంకోటి ఉన్నది. షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకు ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఇవి చిన్నపిల్లలకు ఆడుకోవడానికి. ఇది వచ్చేసి ఏంటి అంటే పేషెంట్లు ఉంటారు కదా. ఇది వచ్చేసి ఏంటి అంటే మనకు పేషెంట్లకు నడవడానికి రాదు కదా, వాళ్ళకు ఇటు సైడ్ పట్టుకొని మన థెరపిస్టులు నడిపిస్తారనమాట. అందు గురించి అని ఇది. తర్వాత లెఫ్ట్ సైడ్ రూమ్లో వచ్చేసి ఇంట్లో అయితే మీకు మొత్తం చిన్నపిల్లలకు సంబంధించినవి ఉంటాయి. చిన్నపిల్లలకు దీనిపైన కూర్చోబెట్టి జూలో ఊపుతారు. దానిపైన అదొకటి స్టాండింగ్. చిన్నపిల్లలకు వచ్చేసి స్టాండింగ్ చేపిస్తారు. ఇది కూడా జూలోనే వీటికి కట్టి జూలో చేపిస్తారు. ఇవి కూడా ఇది వాటర్ఫుల్. ఇలా వాటర్ వేసిన తర్వాత చిన్నపిల్లలకి అందరికీ ఇలా వేసేస్తారు. అంటే సంథింగ్ ఇంట్లో వేసి ట్రీట్మెంట్ చేపిస్తారు. ఈ బాల్స్ కూడా అవే. ఇది లాడర్, చిన్నపిల్లలకి ఎక్కియడానికి ట్రై చేస్తారు. ఇంకా ఇదొకటి. ఇది వెజ్ అంటే అప్ డౌన్ చేపిస్తారు వెజ్ పైన చిన్నపిల్లలకి. ఇక మరీ డెలికేట్ ఉంటే మాత్రం చిన్నది. ఇంకోటి ఏమంటే అది దానిపైన ఉంది కదా, అది రోల్ చేస్తారనమాట. అది మనం ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి. పెద్దవాళ్ళకి సంబంధించింది ఏం లేదు. ఇవి వచ్చేసి ఏంటి అంటే కొంచెం నడవడానికి ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ గురించి అనమాట. ఇది వచ్చేసి మా ఆరో లోగో చూసుకోవచ్చు. మరి దగ్గరుండి డిజైన్ చేయించినాం మేము. ఇది ఇట్లా స్ట్రైట్ అవుతే ఇక్కడ ఒక ఫస్ట్ రూము లెఫ్ట్ సైడ్. ఇది సిడిసి రూమ్లో ఉన్నాయి అన్నీ. ఇది కూడా సిడిసి రూము. మళ్ళా ఇది కూడా సిడిసి రూము. సిడిసి రూమ్ అంటే కొంచెం బ్లాక్ కనిపిస్తున్నది. ఇది సిడిసి రూమ్ కాదు, ఇది డార్క్ రూమ్ అనమాట. డార్క్ రూమ్ ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించిందే. ఇది మొత్తం డార్క్ రూమ్. ఇది
మీకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఇది చిన్నపిల్లలకి ఇక్కడ అంటే స్పర్శ తెలియని వాళ్ళకి వీళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తారు. గ్రాసు, ఇసుక, ఇది రేది అదే గిల్లరాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి అన్నమాట ఇవి అంతా. మీకు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇంకోటి చూపించడం మర్చిపోయినా, టీవీ కూడా ఉందన్నమాట మన దగ్గర. ఫ్రెండ్స్ లాస్ట్ చూస్తే మన క్లినిక్ వచ్చేసి ఇలా ఉంది. ఆరో క్లినిక్, ఫిజియోథెరపీ, రియాబ్ సెంటర్. ఇక్కడ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ అవన్నీ చేయబడును. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా క్లినిక్కి కన్సల్ట్ కాండి. ఆరో క్లినిక్ జ్యోతినగర్ దగ్గర ఉంది. జ్యోతినగర్లో మీకు కన్ఫ్యూజ్ అయితే ఆంధ్ర బ్యాంక్ పక్కకే ఉంటుంది ఆరో క్లినిక్. లొకేషన్ గోస్ట్ మండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫోన్ సపోర్ట్ చేస్తలేదు కాబట్టి నేను వీడియోలు చేస్తలేను. ఇది కూడా కొంచెం వేరేళ్ళ ఫోన్ తీసుకొని చేస్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే బాయ్.